ఒకసారి శ్రీరాముడు సీతాదేవి వియోగంతో బాధపడుతూ సమస్త పాపాలను దుఃఖాలను పోగొట్టే ఒక వ్రతాన్ని గురించి తనకి చెప్పమని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠ మహర్షి శ్రీరామునితో, రామచంద్ర, కేవలం నీ మంగళకర నామాన్ని జపించడం చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని చెప్తాను. అది వైశాఖ శుక్లపక్ష ఏకాదశి. దానినే మోహిని ఏకాదశిగా పిలుస్తారు. దీనికి సంబంధించిన కథను వివరిస్తాను విను అని చెప్తున్నారు. పవిత్ర సరస్వతి నదీ తీరంలో భద్రవతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పాలించేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. అతడు సత్యసంధుడై ఉండేవాడు. అతని నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు. అతను వైశ్యవర్ణానికి చెందినవాడు. ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు. మంచినీటి బావులను కూడా తవ్వించాడు. ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. పేద ప్రజలకి ఆహార వసతి కూడా కల్పించాడు. ఈ విధంగా తనకున్న ధనాన్ని సద్వినియోగం చేసి అతడు తన పేరును నిలబెట్టుకునేవాడు. అతనికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి అనే 5 పుత్రులు ఉన్నారు. వారిలో దుష్టబుద్ధి పరమ పాపి. దుష్టబుద్ధి వేశ్యా సాంగత్యమును కలిగిన వాడై జోదము, మద్యపానము పట్ల ఎక్కువ మక్కువ చూపేవాడు. ఇతర ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కుల కళంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. అతడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతను రహదారిలో ఒక వేశ్య భుజంపై చేయి వేసి నడవడాన్ని తన తండ్రి చూసి చలించిపోయి ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దుష్టబుద్ధి తనకున్న వస్త్రాలని, ఆభరణాలని కూడా అమ్ముకొని కొంతకాలం తన పాపకార్యాలని కొనసాగించాడు. ఆ ధనం కూడా అయిపోగానే నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్క చిక్కిపోయాడు. ఇక చేసేది లేక అతను దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షక భటులకు చిక్కినా సరే అతని తండ్రి గొప్పతనాన్ని చూసి అతనిని వదిలివేసేవారు. కానీ ఒకసారి అతను ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అప్పుడు దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలికి తట్టుకోలేక విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తింటూ బతికేవాడు. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపాడు. ఒకసారి అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు దుష్టబుద్ధి కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించాడు. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. ఆ ఋషి అలా వచ్చేటప్పుడు ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దానితో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే తనకి పరివర్తన కలిగి దుష్టబుద్ధి ఆ మునికి నమస్కరించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి, నీ పాపాలన్నీ కూడా వెంటనే నశించే ఒక పద్ధతిని చెబుతాను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశినైనా నశింపచేస్తుంది. కనుక ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని చెప్పారు. కౌండిన్య ఋషి చెప్పిన మాటలను వినిన దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రతపాలనంచే అతడు సమస్త పాపాలు నశించి దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశిని ఆచరించడం వలన అజ్ఞాన అంధకారాలు పటాపంచలు అయ్యి తీర్థస్నానం, దానము, యజ్ఞాచరణం వలన కలిగే పుణ్యరాశిని కూడా ఈ మోహిని ఏకాదశి వ్రతపాలనం వలన కలుగుతుంది.